కొడుతుంది. మా తాతగారు చేస్తుంది కదా. శంకరాభరణం చూడని వారు ఎవరు ఉండరని నా అభిప్రాయం. అయితే అందరికీ గుర్తుండే ఉంటుంది, సినిమా చూస్తే గ్యారంటీగా అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంది, పాశ్చాత్య పెరు తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ సంగీతానికి ఒక కాపు కాయడానికి చెయ్యి పెట్టిన ఆ మహామనిషి ఎవరో వారికి కొంచెం దగ్గరికి వేసుకో, వారికి నువ్వు ముందుకు వేసుకో తాతగారిని కూడా కవర్ చేద్దామని. మళ్ళీ స్టార్ట్ చేయి. మళ్ళీ ఓకే మళ్ళా ఉందా? పిన్ని వెనక్కుండాలి మీరు. శంకరాభరణం సినిమా చూడని వారు ఎవరు ఉండరని నా అభిప్రాయం. అందరికీ గుర్తుండే ఉంటుంది. కారణం ఎందుకని అంటే దాంట్లో ఒక డైలాగ్ చెప్తాడు, పాశ్చాత్య పెరు తుఫానికి రెపరెపలాడుతున్న సాంప్రదాయ సంగీతానికి ఒక కాపు కాయడానికి చెయ్యి అడ్డుపెట్టిన మహామనిషి ఎవరో వారికి శతకోటి వందనాలు అనేది ఒక డైలాగ్. లాస్ట్ లో సినిమా అయిపోయే దశలో చివరి డైలాగ్ అదే. అలాగే అలాంటి ప్రయత్నానికే నాంది పలికిన శ్రీ ఒక్కలంక భాస్కర్రావు గారికి పాదాభివందనం. మా తాతగారు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను, అందుకని మా తాతగారు అంటున్నాను. మా తాతగారు గడిపిన జీవితం ఒక పాఠం లాంటిది, అందరికీ ఒక దిక్సూచి. ఒక మనిషి జీవితానికి పరమార్థం, సార్థకత, తాను చేసిన గొప్ప కార్యాలు, దానాలు, మంచితనం, అందరి యందు దయాగుణం ఎక్సెట్రా. అలాంటి వాటిలో ఏ ఒక్కటి మనం పాటించగలిగిన మన జన్మ ధన్యం అనుకునే రోజుల్లో కూడా మా తాతగారు అన్ని పాటించి చూపిన మహామనిషి. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల మీద చూపిన ప్రేమానురాగాలు, ఏ ఒక్క కోడలు గాని మనవలు గాని, చివరికి తన దత్తపుత్రిక కృష్ణవేణమ్మ గారి మనవలేంది. ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆచరించిన దానగుణం, ఎదుటివారి యందు ప్రేమ, జాలిగుణం ఏ ఒక్కటి మనం ఆచరించగలిగిన మన జన్మ ధన్యం. ఈ ఒక్క పేజీ నేను రాశాను, ఈ తర్వాత మా సహధర్మచారి. ఆయన చేసిన గాయత్రి సంఘం, బ్రాహ్మణ సత్కారాలు, పూజలు, పురస్కారాలు, అన్నదానాలు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఎంతో మిగిలిపోతుంది చెప్పడానికి. పండుగలకు, పబ్బాలకు అందరూ కలవాలని, కలిసి జరుపుకోవాలని ఆయన పడిన తపన చిరస్మరణీయం. అయితే ఆయన తదనంతరం ఎందుకో ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి, లేదా సామాజిక పరిస్థితుల వల్ల కానివ్వండి, అది జరగట్లేదు. సో అది జరగడానికి మన చిన్న ప్రయత్నం, ఈ ప్రయత్నానికి ఇది నాంది అని నేను అనుకుంటున్నాను. అలాగే మనమందరం ఆయన వారసులుగా ఆగిపోయే కార్యక్రమాలన్నీ కొనసాగించాలని, మరలా తిరిగి ఆ సంతోషాలు, సంబరాలు కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందుకు మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. చివరిగా ఒక్కలంక శేషసాయి గారి వారసులైన మనమందరం, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, వారి సహధర్మచారుళ్ళు, భక్తులు, మునిమనవరాళ్ళు అందరం కలిసి మన ఇంటిలోనే ఒక వసుదైక కుటుంబాన్ని ఏర్పాటు చేసి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న గమనిక, ఈవిడికి ఒక లాస్ట్ అంటే నథింగ్ రిలేటెడ్ టు దిస్, కానీ ఏంటంటే మా ఆవిడకు వచ్చిన కోరిక ఉంది. ఆ కోరికనే ఇలా ప్రతి దాంట్లోనూ యాడ్ చేస్తూ ఉంటుంది, సంబంధం ఉన్నా లేకపోయినా. అందరికీ గమనిక, నేటి తరం పిల్లలకు మన మాతృభాష, సంస్కృతి, సాంప్రదాయాలు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మనందరిది. పాశ్చాత్య పోకడలతో బొట్టు, గాజులు వగేరా అందానికి అడ్డు అనుకునే వాటిని నేటి తరానికి వాటి విలువలు తెలియజెప్పాలని బాధ్యతగా మనందరి మీద ఉంది. వండర్ఫుల్. అంతే. 2 పేజీలు అంతేనా?
చాలా టెన్షన్ పడ్డాను. హలో ఆ కాగితాలు మనకి ఇస్తాను మళ్ళీ ఇస్తాం. చూడలేదు